స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ రైలు బోగిలో ప్రయాణికులకు రేపటి నుంచి గుర్తింపు కార్డు తప్పనిసరి. లేకుంటే టికెట్ ఛార్జీతో పాటు అదనంగా జరిమానా తప్పదు. ఈ నిబంధనను పాటించని వారిని టికెట్టు లేకుండా ప్రయాణం చేసినట్లుగానే పరిగణిస్తామని రైల్వే అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కొత్త విధానంతో దళారులతో అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతుంటే ప్రయాణికులు మాత్రం కొత్త సమస్యలు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైల్లో ప్రయాణించే రిజర్వేషన్ ప్రయాణికులకు గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ ఆ శాఖ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. సాధారణ బోగిల్లో ప్రయాణికులకు మాత్రం దీని నుంచి మినహాయింపు ఉంటుంది. ఇప్పటి వరకు తాత్కాల్ టికెట్పై ప్రయాణించేవారు గుర్తింపు కార్డు చూపించాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో స్లీపర్ క్లాస్ రిజర్వేషన్ ఉన్నవారందరూ గుర్తింపు కార్డును పట్టుకెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. లేకుంటే టికెట్లు లేని ప్రయాణికులుగా పరిగణిస్తామని చెబుతున్నారు. ఒకరి టికెట్పై మరొకరు ప్రయాణించడం, దళారీ వ్యవస్థను అరికట్టడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్త విధానంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందరికీ తెలియట్లేదు, అది కొంతమంది తెలుస్తుంది. అందరికి తెలిసేలాగా కూడా దానికి కొంచెం ప్రహారం చూపించాలని మనవి. ఐడెంటిటీ కార్డు అంటూ తెలిసిన వాళ్ళు అయితే చేయించుకుంటారు, తెలియలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటండి? అప్పుడు ఐడెంటిటీ కార్డు ప్రూవ్ ఉండాలంటే మరి వచ్చిన ప్యాసింజర్ ఇబ్బంది పడతారు కదా. ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ లో తీసుకొస్తామంటే ఇబ్బందే కదా, కొంత టైం ఇవ్వాలి. అలవాటు అయ్యే వరకు రిలాక్సేషన్ ఇచ్చి 1 నెల 2 నెలలు అని టైం పెట్టి అలా ఇస్తే కొంచెం జనం అలవాటు పడటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది ప్రయాణికులు దీన్ని స్వాగతిస్తున్నారు. విస్తృత అవగాహన కలిగిన తర్వాతే ఈ విధానం అమలు చేయాలని అభిప్రాయపడుతున్నారు. రిజర్వేషన్ బోగిలో మన పక్క సీట్లకు ఎవరు వస్తున్నారు, మన పై సీట్లు ఎవరు ఉంటున్నారో ఏంటన్నది కూడా తెలియని పరిస్థితి కింద ఉంది ఇప్పుడు. అందువల్ల ఐడెంటిటీ కార్డు ఉంటున్నది మంచిదే. కాకపోతే దానికి ఏంటంటే కొంచెం టైం తీసుకుని ప్రజలకు ప్రయాణికులందరికీ కూడా ఒక రకమైన అవగాహన రప్పించి అది అమలు చేయడం మంచిదని చెప్పి నాకు ఉద్దేశం అండి. కంపల్సరీ ఇది చాలా మంచిదండి. ఒకళ్ళ టికెట్ మీద ఒకళ్ళు ప్రయాణం చేయడానికి ఉండదు. తర్వాత ప్రమాదాలు జరిగినప్పుడు ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయడానికి చాలా బాగుంటుంది సార్. ఒకళ్ళు వేరేగా తీసుకోవడానికి అవకాశం ఉండదు కదా, దానివల్ల మనకి మంచిగా జరుగుతుంది తప్ప దానివల్ల చెడ్డ అవుదండి. అంటే ఇప్పుడు అందరికీ మన ఐడి ప్రూఫ్లు ఉన్నాయి, కానీ క్యారీ చేయడం ఒకటే అవేర్నెస్ ఉంటే చాలు, ఇంకా అంతకంటే అవసరం లేదు. అవేర్నెస్ లేకే మనం ఇబ్బంది పడుతున్నాం, కానీ అవేర్నెస్ ఉంటే ప్రతివాడి క్యారీ చేయడం పెద్ద విశేషమే కాదు. ఆధార్ కానీ, ఓటరు, రేషన్ కార్డు ఇలా ఏదో ఒక గుర్తింపు కార్డు లేకుంటే రిజర్వేషన్ ప్రయాణికులు ఇక నుంచి రైలెక్కితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే.